గోవా సీఎం మృతితో ఆ రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. పర్రికర్ వారసుడి ఎవరనే దానిపై బీజేపీలో చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత కామత్కు కాషాయ పార్టీ వలవేసింది. మనోహర్ పర్రికర్ మృతితో గోవాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శనివారం రాత్రి బీజేపీ తమ ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచింది. ఢిల్లీ నుంచి పరిశీలకులు వచ్చారు. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలను బట్టి అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్కు అంతకుముందే లేఖ రాసిన నేపథ్యంలో బీజేపీ తమ భాగస్వామ్య పార్టీల నేతలను రప్పించింది. ఆయా పార్టీలు తమతోనే కలిసి ఉంటాయనే సంకేతం ఇవ్వడానికి వారిని పిలిపించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమకు సమర్థ నాయకత్వం ఉందని బీజేపీ నేతలు ఓవైపు ప్రకటిస్తూనే మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ను బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు చేపట్టారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రిని చేయాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు ఆ పార్టీ నేత మైకేల్ లోబో స్వయంగా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. కామత్ కాంగ్రెస్ పార్టీని వీడరని స్పష్టం చేసింది. కాగా దిగంబర్ కామత్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో బీజేపీ నేతల వ్యాఖ్యలకు బలం చేకూరినట్లయింది. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 16, బీజేపీ 14 స్థానాల్లో గెలుపొందాయి. మహారాష్ట్ర గోమాంతక్ పార్టీ 3, గోవా ఫార్వర్డ్ పార్టీ 3 చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి. ఒక స్థానంలో ఎన్సీపీ, 3 ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇతర పార్టీలు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో మనోహర్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఫిబ్రవరిలో బీజేపీ ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా మృతి చెందగా తాజాగా సీఎం పర్రికర్ మరణించారు. దీంతో బీజేపీ బలం 12కు పడిపోయింది. కాంగ్రెస్ మళ్లీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఖాళీగా ఉన్న 4 స్థానాలకు ఏప్రిల్ 23న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అవకాశమిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.